చల్లగా. శ్రీకృతి పెదవి పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవి పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవి పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవి పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ, నడిపించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ, వరమిచ్చే తీపి శాపం అమ్మ. నాలి అమ్మగా అవుతుండగా, జోలాలి పాడనా కమ్మగా కమ్మగా. పెదవి పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పుట్టిల్లో ఎదిగే బాబు, నా ఒళ్ళు ఒదిగే బాబు, ఇరువురికి నేను అమ్మవనా. నా కొంగు పట్టేవాడు, నా కడుపున పుట్టేవాడు, ఇద్దరికి ప్రేమ అందించనా. నా చిన్ని నాన్నని వాడి నాన్నని, నూరేళ్ళు సాకనా చల్లగా చల్లగా. ఎదిగి ఎదగని ఓ పసికోన ముద్దుల కన్నా జోజో, బంగారు తండ్రి జోజో, బజ్జోలాలి జో. పలికే పదమే వినక కనులారా నిదురపో, కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి. ఎదిగి ఎదగని ఓ పసికోన ముద్దుల కన్నా జోజో, బంగారు తండ్రి జోజో, బజ్జోలాలి జో, బజ్జోలాలి జో, బజ్జోలాలి జో, బజ్జోలాలి జో. మై గాడ్, క్యా బాత్ హై యార్. థ్యాంక్ యూ, ఏం పర్ఫామ్ చేసావు, ఏం పాడావు తెలుసా నిజంగా. థ్యాంక్ యూ ఈ సార్. సాంగ్ నీ వాయిస్కి అంత యాప్ట్గా ఉన్నట్టు నాకు అనిపించింది. జడ్జెస్
మీరేమంటున్నారు? శ్రీకృతి నమస్తే సార్. అత్యద్భుతంగా పాడావు శ్రీకృతి. థ్యాంక్ యూ నేను సార్. అక్కడ మయూరిలో నీ ఆడిషన్కి నేను వచ్చాను, గుర్తుంది కదా? అవును సార్. అప్పుడు అసలు నువ్వు పాడడం అంటే నాకు బాగా నచ్చింది. అమ్మాయి గొప్పగా పాడబోతుందని నేను మనసులో అనుకున్నాను. మనసులో అనుకున్న మాట ఈ రోజు ఇక్కడ నిజమైంది. చాలా చాలా అద్భుతంగా థ్యాంక్ యూ పాడావు. సార్. అసలు పల్లవిలోని ముద్దగా అన్నప్పుడే ఇది అందరిలో ఒక చిన్న కదలిక, ఒక చలనం వచ్చింది. అక్కడ నుండి అలా 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 హాయిగా పెడుతుంది ముద్దగా అని అక్కడ నుండి మా అందరిలోనూ ఒక చిన్న ప్రకంపన వచ్చింది. అక్కడ నుండి అలా ప్రతి మాట, ప్రతి వాక్యం, ప్రతి భావం అత్యద్భుతంగా ఆలపించావు. థ్యాంక్ యూ సార్. ఈ పాట రికార్డింగ్ అప్పుడు ఉన్నికృష్ణ గారు పాడే ముందు నేను ఎస్జే సూర్య గారు వెళ్ళి ముందు ట్రాక్ విన్నాము. విన్న తర్వాత చాలా హాయిగా చాలా చాలా ఇలాగే ఉంది. అప్పుడు నేను ఆశ్చర్యపోయాను, ఏంటి పాట అంటే బాగా ఎక్కువ ధ్వనులతో, ఎక్కువ శబ్దాలతో, బాగా హడావిడిగా ఉండాలి కదా, ఇది కేవలం ట్రాక్ ఏమో, పాడిన తర్వాత మళ్ళీ దానిపైన కొత్తగా ఇంకేమన్నా జత చేస్తారేమో అనుకున్నాను. కానీ పాడిన తర్వాత కూడా, పాట విడుదలైన తర్వాత కూడా ఇలాగే ఉంది. ఆశ్చర్యపోయాను. ఏంటంటే కొన్నిసార్లు తక్కువ ధ్వనులతో, తక్కువ శబ్దాలతో ఎక్కువ ఉద్వేగాన్ని, ఎక్కువ అనుభూతిని పంచవచ్చు. కొన్నిసార్లు తక్కువ మాట్లాడడం కూడా ఎక్కువ మాట్లాడమే. శ్రీకృతి నమస్తే సార్. పాడుతా తీయగా ఈ మహాసంగ్రామం నువ్వు ఇచ్చిన ఎన్నో పర్ఫార్మెన్సెస్ లో దిస్ ఈజ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే బోస్ గారు చెప్పినట్టు ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ సాంగ్, చాలా మృదు. ఆ పాటని ఇలాగే పాడాలి కానీ తప్ప వేరే ఏ మార్గం లేదు ఈ పాటని పాడేందుకు. అంత బాగా పాడావు. అండ్ సమ్హౌ యువర్ వాయిస్ వాజ్ సో యాప్ట్ ఫర్ దిస్ సాంగ్. ఎవ్రీ లెటర్, ఎస్పెషలీ ముద్దగా, అదొక్కసారి అంత మాత్రం పాడు. ఆ 2 letters. పిదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. థ్యాంక్ యూ శ్రీకృతి, థ్యాంక్ యూ. ఎప్పటిలాగే శ్రీకృతి అయి ఉంటే గనక ఈ పాటి గంతులేసేసేది. శ్రీకృతిలో ఇంత అణుకువ, ఇంత నెమ్మదిగా ఉండే తత్వం, ఇదంతా ఎప్పుడొచ్చింది, ఎలా వచ్చింది? రోజు చూస్తూనే ఉన్నాగా నిన్ను. ఈ క్వాలిటీస్ అన్ని ఎట్లా వచ్చాయి? ఏమో తెలియదు. చాలా బాగా పాడానా అని ఫస్ట్ ఒక ఎక్స్ప్రెషన్ వచ్చేది, చూస్తూ ఉండేది ఎప్పుడు. నేను ఎలా పాడుతున్నాను చెప్పు చెప్పు అన్నట్టు. ఈ రోజు అవేవి పట్టించుకోలేదు. పాట మాత్రమే ముఖ్యం నీకు. పాటే నీ ప్రాణం లాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ. ఫుల్గా ఎంజాయ్ చేయి. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ చాలా ఎమోషనల్గా కూడా ఉంది ఈక్వల్లీ. థ్యాంక్ యూ. మా స్పెషల్ గెస్ట్ మహతి గారు. అద్భుతంగా పాడావు. చాలా చాలా నచ్చింది. ఎంతో సూదింగ్ గా, కామ్ గా ఉండింది. అంటే ఎమోషన్ ఎంత బాగుందంటే అసలు నేను వర్ణించలేను, అంత బాగుంది. బోస్ గారు ఆ పాట కూడా అంత బాగుంది. నాకు చాలా బాగుంది. ఐ థింక్ ఆ పాటలో ఒక తల్లి కూడా పాడుతుంది, ఒక కొడుకు కూడా పాడతాడు కదా అమ్మ కోసం. సో ఇట్స్ బ్యూటిఫుల్. ఫస్ట్ హాఫ్ సన్ పాడతాడు, సెకండ్ హాఫ్ మదర్ పాడుతుంది. చాలా మంచి పాట, నువ్వు అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 4 members. ఈ నలుగురు కాకుండా ఎవరైనా స్పెషల్ గా? మా నానమ్మ సార్. ఒక్కసారి ఆవిడ ఫోటోనన్నా చూద్దాం. అది పక్కన ఎవరు? ఇద్దరు ముద్దుగా ఉన్నారు. ఎవరు అది? నేనే సార్. ఇటుపక్క అటుపక్క. ఆవిడ మీ నాన్నమ్మ. ఊర్లో ఉండేవాళ్ళ నాన్నమ్మ? ఇంట్లో ఉండేవారు? ఊర్లో ఉండేవారు. సెలవులకి వెళ్తుంటావా? అంటే ఎవ్రీ 15 days కి వెళ్ళేదాన్ని సార్. వెళ్ళేదానివి. వెళ్ళి నాన్నమ్మతో నీ రిలేషన్షిప్ ఎలాగ ఉండేది? అంటే నేను ఫస్ట్ నుంచి పాడేటప్పుడు నన్ను చాలా ఎంకరేజ్ చేసేది నానమ్మ. ఇంకా చాలా ప్రేమగా మాట్లాడేది. అది నాకు చాలా నచ్చేది. నువ్వు మీ నాన్నమ్మతో చాలా క్లోజ్. అందుకని 15 రోజులకు ఒకసారి వెళ్ళిపోయేదాన్ని. ప్రతి 15 రోజులకు ఒకసారి వెళ్లే ముందు నువ్వు ఎదురు చూసే ఒక విషయం, ఊరికి వెళ్తున్నాను, నాన్నమ్మ దగ్గరికి వెళ్తున్నాను అంటే నాన్నమ్మని కలవడం కాకుండా ఇంకొక విషయం ఎదురు చూస్తావా ఊరికి వెళ్లే ముందు? అంటే తన ప్రేమ కోసం ఎదురు చూసేది. వెల్ ఎనీవేస్, ఐ లుక్స్ వెరీ స్పెషల్. ఆ రిలేషన్షిప్స్ వెరీ నైస్. ఆవిడ ఎక్కడున్నా నిన్ను బ్లెస్ చేస్తోంది. అండ్ ఐఎమ్ షూర్ ఇవాళ నీ పర్ఫార్మెన్స్ తర్వాత ఎగిరి గెంతులు వేస్తూ ఉంటుంది ఆవిడ. అంతేనా? వెల్ డన్. థ్యాంక్ యూ. Thank you so much for this beautiful performance. Thank you. Good luck. Thank you.